ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36 అధ్యాయం 29 వచనంలో వ్రాయబడినట్టుగా, మీకు కరువు రానియ్యక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదింతును. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడంట మీకు కరువు రానియకుండా ధాన్యానికి ఆజ్ఞ ఇస్తాడంట. ఎప్పుడు కూడా వీరికి కొదువుగా ఉండొద్దును, ఎప్పుడు కూడా వీరికి సమృద్ధిగా నువ్వు ఉండాలి అని ఆజ్ఞాపిస్తాడంట. ఈరోజు నీ యొక్క ఆరోగ్యం కొరక, నీ యొక్క ఆర్థిక పరిస్థితుల కొరక, లేకపోతే నీ కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానం కొరక, దేని కొరకు నువ్వు బాధపడుతున్నావో దేవుడు అంటున్నాడు, దాన్ని నేను జ్ఞాపిస్తాను. ఆయన సముద్రాన్ని ఉప్పొంగును ఆయన ఆజ్ఞాపించడంట, అది అక్కడికి ఆగిపోయిందంట. లాజరు బయటికి రా అని ఆజ్ఞాపించాడట, లాజరు లేచి బయటకు వచ్చాడంట. ఎర్ర సముద్రాన్ని ఆజ్ఞాపించాడు, రెండుగా చీలమని ఆయన ఆజ్ఞాపించినప్పుడు అది కార్యం జరిగింది. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు అంటున్నాడు, నీకేం కావాలో దాన్ని నేను ఆజ్ఞాపిస్తాను. దేవుని మాట ద్వారా అది నీ యొద్దకు చేర్చబడుతుంది అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు భయపడుతున్న దేనికోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడు, దానిని నీ కొరకు దానికి ఆజ్ఞాపిస్తాడు, దానిని ఆయన అడ్డుగా నిలబడతాడు, దానికి ఆయన మాట ఇచ్చి ఆయన నెరవేర్చే రీతిగా సహాయము చేస్తాడనమాట. కాబట్టి దానితో మాట్లాడుతున్నాడు, ఆ సమస్యతో ఆయన మాట్లాడుతున్నాడు, ఆ యొక్క అవసరతతో ఆయన మాట్లాడుతున్నాడు, పరిష్కారం ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు మౌనంగా ఉండు, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. అటు కృపా దేవుడు మనకి ఇచ్చినగా కామె సులువైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభా రక్షకుడ, నీకు వందనాలు. ఈరోజు నువ్వు మాతో మాట్లాడుతున్నావు తండ్రి. ఏ సమస్య నీకుందో దాన్ని దేవుడు ఆజ్ఞాపించి దాన్ని నోరు మించే దేవుడు, దానిని తండ్రి ప్రభ మాకు రాకుండా చేసే దేవుడు అతను, ఆ సమస్యను లేకుండా చేసే దేవుడు ప్రభా యేసయ్య. నిజంగానే సింహాలకు దేవుడు ఆజ్ఞాపించాడు, ఆయన ఆ సింహాలు నోరు మూసే అంటున్నావు తండ్రి ప్రభా యేసయ్య. ఏది నీకు వ్యతిరేకంగా లేస్తుందో దాన్ని నోరు మించే దేవుడని అంటున్నావు తండ్రి. గొప్ప కార్యం చేసినందుకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ సమయంలో ప్రభా నువ్వు మాతో నడిపించిన దేవాస్తోత్రం చెల్లిస్తూ ప్రభా ప్రతి అవసరతను తీర్చినందు, దీర్ఘాయుషు, ఆరోగ్యం, కృప, కాపుదల, క్షేమం, సమాధానం ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న వీళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.